తెలంగాణ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో పాత పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. ఇది లేని పక్షంలో అయితే మేమైతే డిప్యూటీ సీఎం సైతం వినతి పత్రం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అయితే ఆ వెల్ఫేర్ సభ్యులు అయితే వెల్లడిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అసలు ఎంత బిల్లులు రావాలి ఏంటి అనేది ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే మీకు ఎంత పెండింగ్ బిల్లులు ఉన్నాయి, దీనికి సంబంధించి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏం చెప్తున్నారు, ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? ముఖ్యంగా ఫస్ట్ మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ప్రెస్ భవన్లో తెలంగాణ కాంట్రాక్టర్ అసోసియేషన్ వెల్ఫేర్ కాంట్రాక్టర్లు అందరం కలిసి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్య కారణం మేము కాంట్రాక్టర్లు మా సాధక బాధకాలు చెప్పుకోవడానికి ఈరోజు విలేకరులతో పాటు మా కాంట్రాక్టర్ అందరం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మేము గత మూడేళ్ల నుంచి గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ 100 కోట్లకు పైన ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే నౌ ప్రజెంట్ పాస్ ఆర్డర్ అయ్యి అకౌంట్ బిల్లు చెక్కుకు రెడీ ఉన్నది. ఇంకా దాదాపు పనులు నడుస్తున్నాయి. ఇంకో దాదాపు 200 కోట్ల పెండింగ్ ఉంటాయి అంటే నడిచే వర్క్స్. ఇప్పుడు నౌ ప్రజెంట్ అయితే 100 కోట్లకు పైన పేమెంట్స్ వచ్చేటివి ఉన్నాయి. అంటే చాలా చిన్న కాంట్రాక్టర్లు, ఒక మున్సిపల్ అయితేనేమి, పంచాయతీ అయితేనేమి, ఇరిగేషన్ అయితేనేమి, ఆర్ఎన్బి అయితేనేమి, చాలా చిన్న కాంట్రాక్టర్లు, దీని మీదనే ఉపాధి ఉన్న కాంట్రాక్టర్లు. ఎందుకంటే ఒక ట్రాక్టర్ కానీ, ఒక మిల్లర్ కానీ, వాళ్ళ భార్య కూడా పని చేసి, వాళ్ళ చుట్టాలు కూడా పనిచేసి బతికే పరిస్థితుల్లో కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ మున్సిపల్లో కానీ, ఆర్ఎన్బిలో కానీ. అయితే ప్రభుత్వం ఏంటంటే పేమెంట్ ఇస్తాం అని చెప్పడం జరిగింది. ఇలాగే కాలం విలంపించడం జరిగింది. ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా మేము మొన్న బట్టి విక్రమార్క గారిని కలవడం జరిగింది, మంత్రి గారిని. వారు కూడా హామీ ఇచ్చారు, మరి ఏమీ చర్య లేదు. కాబట్టి ఈరోజు సమావేశంలో మేము తీర్మానం ఏం చేయడం జరిగిందంటే మళ్ళీ ఒక్కసారి హైదరాబాద్ పోయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, కన్సల్ట్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారిని కలిసి మరొక్కసారి మా వినతి చెప్పుకుంటూ, మా బాధలు చెప్పుకుంటూ వారికి చెప్పి మా యొక్క బిల్లులు పాస్ చేయమని చెప్తామని. అలాగే ఈఎన్సీ గారిని కానీ, కలెక్టర్ గారిని కానీ, కమిషనర్ గారిని కానీ, ఆల్ డిపార్ట్మెంట్స్ తిరిగి మా యొక్క వినతి పత్రాలు ఇచ్చి మేము మా యొక్క బాధలు చెప్పుకుంటాం. కాబట్టి మా పేమెంట్స్ ఇవ్వాలి. ఇవ్వని పక్షంలో మేము మొత్తం తెలంగాణ స్టేట్ మొత్తం మా యొక్క కార్యవర్గం అదే ఏ పని పెట్టుకోము. మేము ఇక ఎక్కడ పని చేసినా మా వాళ్ళని అందరినీ పనులు బంద్ చేయించి మేము మన నిరాహార దీక్ష కూర్చుంటామని చెప్పి వెల్లడిస్తున్నాం. కాబట్టి దయచేసి మాకు ముఖ్యమంత్రి గారు, కన్సల్ట్ మంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టర్ వారు మా బాధను అర్థం చేసుకొని మాకు పేమెంట్స్ ఇవ్వాలని మా యొక్క మనవి. ఓకే అండి, వెల్ఫేర్ ఆధ్వర్యంలో ఎంతమంది సభ్యులు ఉన్నారండి ప్రస్తుతానికి? అంటే ఇప్పుడు అయితే 70 మంది ఉంటారు. అంటే ఇది వెల్ఫేర్లో అంటే డిపార్ట్మెంట్స్ అన్నీ కలిపితే మున్సిపల్లో ఒక 200 మంది ఉంటారు, పిఆర్లో ఒక 100 మంది ఉంటారు, ఆర్ఎన్బిలో ఒక 200 మంది ఉంటారు. అంటే ఇట్లా పోతూ ఉంటే ఇక్కడ ఉమ్మడి జిల్లాల ఒక 1000 పైన కాంట్రాక్టర్లు ఉంటారు. కాబట్టి వీళ్ళందరూ చాలా సమస్యలు ఉన్నారు. దయచేసి మరొక్కసారి విజ్ఞప్తి, ఇప్పుడున్న ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మన ఆర్థిక మంత్రి గారికి మా యొక్క బిల్లులు ఇచ్చి త్వరగా పాస్ చేయాలని కోరుకుంటున్నాం. ఓకే, మీరు అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? ఏం చెప్తున్నారు వారైతే? ప్రస్తుతం అంటే ఇంతకుముందు రాజకీయ నేతలు కావచ్చు, ఇతరత్ర అయితే ఏం చెప్తున్నారు సార్? ఎన్నోసార్లు మేము వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. చేద్దాం ఇస్తామండి, బడ్జెట్ లేదని, ఇంత ప్రభుత్వం మారిందని ఇలా చెప్పుకుంటూ వచ్చారు. గత ప్రభుత్వంలో కూడా ఏంటంటే పైసలు ఇవ్వడం, బడ్జెట్ లేదని ఇట్లా దాటవేయడం. వాళ్ళు అనుకూలంగా ఫస్ట్ ఏం చేస్తారంటే నేను లేనా, పని చేస్తా, పేమెంట్ ఇస్తా, ఇప్పించే బాధ్యత నాది అంటారు రాజకీయ నాయకుడు. మేమేమంటాం, నమ్ముతాం, అరే లోకల్ ఉంటాం మేము, నాయకుడితో ఏదో పని ఉంటుంది చేయాలి అని ముందుపడి సప్పో తీసుకొచ్చి చేసినాక తర్వాత ఏం చేస్తారంటే సరే ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, ఆ పట్టించుకునే నాదుడు ఉండడు మళ్ళీ మమ్మల్ని ఆ పేమెంట్ కోసం. ఓకే, బడ్జెట్ విషయానికి వచ్చేసరికి ఎంత నుంచి ఎంతవరకు చేస్తున్నారు సార్ మీరు? అంటే నా బడ్జెట్ విషయం అంటే ఇక్కడ ఉన్న చిన్న కాంట్రాక్టర్లు ఒక 10 నుంచి 50 లక్షల వరకు మున్సిపల్లో ఉంటారు. ఒక 50 నుంచి 5 కోట్ల వరకు చేసే కాంట్రాక్టర్లు ఉన్నారు. దాదాపు ఇట్లా పేమెంట్స్ ఒక్కొక్కరికి ఇక్కడ ఉన్న వాళ్ళు అన్నకు 10 కోట్ల దాకా రావాలి, నాకు ఒక 2 కోట్లు రావాలి, అన్నకు మొన్న ఒక 50 లక్షలు రావాలి, అన్నకు ఒక 5-6 కోట్లు రావాలి. ఇట్లా అంటే ఒక్కొక్క వ్యక్తికి మినిమం ఒక 50 నుంచి కోటి రూపాయలు రావాలి. ఓకే, మరి ఇప్పుడు ప్రస్తుతం అయితే మీరు అదే ప్రాజెక్టులు అయితే సగం చేసి అయితే ఉంటారు కదా, మరి వాటికి సంబంధించి ఏం చెప్తారు మీరు? సగం చేస్తూనే అదే ఇప్పుడు నిలిపివేయడం జరిగింది. అంటే ఏమంటారు, మేము ఇప్పుడు ఆపాము. ఇప్పుడు లేబర్ పేమెంట్ కానీ, మాకు మెటీరియల్ కానీ ఇవి తేవడానికి ఇబ్బంది ఉంది ఆర్థిక పరంగా. వాళ్ళు ఏమన్నా తర్వాత ఇస్తామన్నా కూడా ఒప్పుకునే పరిస్థితులు లేరు. వాళ్ళు ఇప్పుడు పేమెంట్స్ వస్తారు, వీళ్ళు ఎట్లు ఇస్తారు అన్న వాళ్ళు కూడా డైనమాలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఆపడం జరిగింది. ఒకవేళ మాకు పేమెంట్స్ వస్తే మళ్ళీ మేమేమి ఇంట్లో పెట్టుకోం పైసలు, మళ్ళీ అదే మా పనులతోటే మా వృత్తే అది, మేము మళ్ళీ అదే పని చేస్తాం. మేము తెలంగాణ అభివృద్ధి బాటలో ముందుంటాం. ఫస్ట్
కాబట్టి మాతోటే అందరికి రాజకీయ నాయకులకు పేరు వస్తుంది. మేము అభివృద్ధి చేస్తే రోడ్లు వేస్తేనేమి, మోరి కడితేనేమి, ఒక బిల్డింగ్ కడితేనేమి, నాయకులకు మేము చేయబట్టే పేరు వస్తుంది. కాబట్టి మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు పేమెంట్స్ ఇస్తే మేము మళ్ళీ అభివృద్ధి బాటలో మీ వెనుక ఉంటామని మేము చెప్పుకుంటూ మాకు దయచేసి మా బాధ అర్థం చేసుకోవాలని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాం. ఓకే, అంటే గత ప్రభుత్వ పాలకులు ఏం చెప్తున్నారు? ఇప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేది ఇప్పుడు 6 నెలలు అయితే అవుతుంది కదా, ప్రస్తుతం ప్రభుత్వ పాలకులు ఏం చెప్తున్నారు మీతో? ఇప్పుడు అలా చెప్తే ముఖ్యంగా దీనిలో 80% పనులు చేసింది గత ప్రభుత్వంలో. గత ప్రభుత్వంలో 70% పనులు చేసినవి ఉన్నాయి. ఇప్పుడు ఒక 30% పనులు ఇప్పుడు నడుస్తున్నాయి ఈ ప్రభుత్వానికి. కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వారి బాధ్యత ఉంటుంది కాపాడుకునేది. సరే, ఆ ప్రభుత్వం అలా చేసిందనే కదా ఇలా ప్రజలు ఆ తీర్పిచ్చారు. మేము కూడా ఎంతో బాధపడ్డాం, ఈ ప్రభుత్వం ఏంది ఇట్లా చేస్తుంది మమ్మల్ని అని. కాబట్టి ఇలా తీర్పు గవర్నమెంట్ మారింది కాబట్టి ప్రజల ఆకాంక్ష కూడా ఏదో చేస్తారు, మంచి చేస్తారని తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి మమ్మల్ని కూడా ఆదుకోవాలని చెప్పి కోరుకుంటూ. అంటే ఇప్పుడు ప్రభుత్వాలు మారినాయి కాబట్టి ఈ ప్రభావం మీద పడింది అనుకుంటున్నారా? 100% పడ్డది. గత ప్రభుత్వంలో డబ్బులు లేవు. వాస్తవంగా మాకు తెలుసు, మేము చదువుకున్నాం కాబట్టి మాకు తెలుసు ప్రభుత్వంలో పైసలు లేవు. పాపం ఉన్న పరిస్థితుల్లో ఇవ్వాలని ప్రభుత్వంకి ఉన్నా కూడా ఆర్థిక పరిస్థితి బాగాలేదని అందరికీ తెలిసిన విషయమే, మీకు కూడా తెలుసు. కాబట్టి వారు ఏ రకంగానన్నా మమ్మల్ని ఆదుకోవాలని మా యొక్క విజ్ఞప్తి. ఓకే సార్, చెప్పండి, మీకు ఎంత రావాలండి? మాకు స్టేట్ వైజ్గా పర్సనల్ ముచ్చటని మాట్లాడాను, స్టేట్ వైజ్గా మాట్లాడుతున్నాను. మాది తెలంగాణ సివిల్ కాంట్రాక్టర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ నేను. నా పేరు దర్శనాల శంకరయ్య. ఆల్ డిపార్ట్మెంట్స్ ఈ యొక్క డెవలప్మెంట్లో ఆల్ కాంట్రాక్టర్స్ ఉంటారు. వాళ్ళందరి సాధక బాధల గురించే ఇవాళ ఇక్కడ సమావేశం పెట్టుకున్నాం. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రొసీడింగ్లు కానీ, టెండర్ పిలవడం కానీ, వాళ్ళు పిలిచి చేతులు దులుపుకున్నారు కనుక వాళ్ళు మాతో పని చేయించుకున్నారు, మాకు పైసలు మాత్రం ఇవ్వాలి వాళ్ళు. ఆ ప్రభుత్వం మీద మేము కసితోని మేము మా లేబర్స్ మా కింద ఉన్న సిబ్బంది అందరం కలిసి ఇల్లు తిరిగి ఈసారి ఈ తెలంగాణ గవర్నమెంట్ ఓడగొట్టి కాంగ్రెస్ పార్టీ తెచ్చుకుంటేనే మనకు ముందు మనగడ ఉంటుందనే ఉద్దేశంతో మేము వాళ్లకు తెలియకుండానే ఇండైరెక్ట్గా ఎంతో సపోర్ట్ చేసి ఆ గవర్నమెంట్ తెచ్చుకున్నాం. కానీ వీళ్ళు కూడా ఇగ చేస్తారు అగ చేస్తారని చెప్పి ఒక 6 నెలలు మేము ఓపిక పట్టినాం. 6 నెలలు అయింది ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చి. వీళ్ళు కూడా ఏం చేస్తారంటే మా కాంట్రాక్టర్ల చిన్న చూపే, కానీ కాంట్రాక్టర్ లేకపోతే ఆ గవర్నమెంట్ చేసే పనులు ఏమి కనిపించవు. అభివృద్ధి కావాలంటే కాంట్రాక్టర్ కావాలి, కాంట్రాక్టర్ లేకపోతే అభివృద్ధి లేదు. మరి ఈ అభివృద్ధిని వాళ్ళు కోరుకుంటున్నారా లేదా అనేది వాళ్ళకే వదిలేస్తున్నాం. మాకు పైసలు ఇచ్చి చేసిన వాటికి బిల్లులు ఇచ్చి ఆదుకొని అభివృద్ధిలో ముందు పోవాలని అనుకుంటే వాళ్ళకి మేము సహకరిస్తాం, వాళ్ళు కూడా మాకు సహకరించాలి. ఇక లేకపోతే మాకు ఏమున్నది గత్యంతరం. ఇంతకుముందు ఎందరో కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు గత ప్రభుత్వంలో. ఈ అభివృద్ధి పనులు చేసిన సర్పంచులు, ఎంపీటీసీలు వాళ్ళు కూడా ఆత్మహత్యలు చేసుకున్నారు. కొందరు భార్య పిల్లల మీద పుస్తమట్టెలు కూడా అమ్ముకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. మీరు చూసిరు, పత్రికలలో వచ్చినాయి, ప్రింట్ మీడియాలో వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియాలో వచ్చింది. ఆ గవర్నమెంటు కాంట్రాక్టర్ల మీద దృష్టి పెట్టలేదు కనుక వాళ్ళను ఓడించడం జరిగింది. ఈ గవర్నమెంట్ తెచ్చుకున్నాం. దయచేసి వీళ్ళన్నా మాకు అందరికీ సహకరించి ఆల్ డిపార్ట్మెంట్ కాంట్రాక్టర్లను స్టేట్ వైజ్గా, అంటే దాదాపుగా నాకు తెలిసి ఒక 30,000 కోట్ల రూపాయలు మా కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. అందులో కనీసం ఒక సగమన్న చెల్లించి ఆదుకుంటే ఈ గవర్నమెంట్కు మనగడ ముందు ఉంటుందని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మీ నెక్స్ట్ కార్యాచరణ ఏంటి సార్? కార్యాచరణ అంటే ఇప్పుడు మేము ఇలా పత్రికా ముఖంగా మీ ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మేము గవర్నమెంట్కు విన్నవించుకుంటున్నాం. దీని మీద వాళ్ళు ఏదైనా స్పందించి ఏదైనా చర్య తీసుకుంటే అభినందిస్తాం. లేకపోతే మేము అన్ని ఆల్ డిపార్ట్మెంట్ మినిస్టర్లను తర్వాత ఈఎన్సీ ఆఫీసర్లను కలిసి వాళ్ళకు కూడా వినతి పత్రాలు ఇస్తాం. అప్పటి కూడా దాని మీద స్పందించకపోతే ముందు కార్యాచరణ ఏం చేయాలని అందరం చర్చించుకొని మరి పనులు చేసుడా బంద్ చేసుడా, ఈ గవర్నమెంట్ను మరి ఏం చేసుడు అనేది తర్వాత ఆ కార్యాచరణ తీసుకుంటాం. ప్రస్తుతం అయితే మనతో పాటు మరొక కాంట్రాక్టర్ అయితే ఉన్నారు, ఒకసారి వారితో సైతం మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఏం చెప్తారు? రాసాలం కిషన్ రావు, నాది నిజామాబాద్ వస్తుండండి. నేను ప్రతి సంవత్సరము రహదారులు మరియు భవనముల శాఖ R&B యందు మెయింటెనెన్స్ ఉంటుంది. ప్రతి రోడ్ మెయింటైన్ చేస్తేనే రోడ్ ఉంటుంది. అటువంటిది గత 3 సంవత్సరం నుండి LOC పేపర్ మీద ఇవ్వడము, మార్చిలో అది ల్యాప్స్ చేయడం. ఈ ప్రభుత్వంలో కూడా హెడ్ మార్చి 1407 ఉంటే 14గా మార్చి 29 కోట్లకు 14,50,00,000 రిలీజ్ చేసిండ్రు. కానీ అది కూడా పేమెంట్ కాలే, అది కూడా ల్యాప్స్ అయిపోయింది. దాని తర్వాత ఇంకేదన్నా ఫర్దర్ కావచ్చు.
ఈ విధంగా మన ఊరు మనబడి దాంట్లో ఒక 800 కోట్ల పేమెంట్స్ ఉండే స్టేట్ వైడ్ రిపోర్ట్ చెప్తున్నాను నేను. ప్రతి డిపార్ట్మెంట్ 50,000, 6,000, 60,000 కోట్లు ఉన్నాయి. ఇప్పుడు మెయింటైన్ చేయకుంటే రోడ్డు ఉండదు, చేస్తే పేమెంట్ రాదు. మేము హెడ్ ఆఫ్ హెచ్ఓడీస్ కూడా కలిసినాం చాలాసార్లు. మా దగ్గర జే మోహన్ నాయక్ అని హెచ్ఓడి ఆర్ఎండ్బిడి హైదరాబాద్, ఆయనకు కూడా కలిస్తే ఆయన ప్రతిసారి అదే చెప్తున్నాడు. కాకపోతే ప్రభుత్వానికి మేము ఒకటే అంటాం, చిన్న గుత్తేదారులు కనీసం ఇప్పుడు ఎట్లయితే టీఏ బిల్స్ గవర్నమెంట్ ట్రెజరీ బిల్స్ ఇస్తుండ్రో 1,00,000 వరకు ఇస్తున్నారు. ఇప్పుడు 70, 80, 90 వేల వరకు ఏరియర్స్ పేమెంట్ చేస్తారు. అదేవిధంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బట్టి 1,00,000 పెంచుకుంటూ అతి త్వరలో క్లియర్ చేయగలరని మా యొక్క మనవి. ఓకే, ప్రస్తుతం అయితే చెప్పండి సార్, అయితే మీరు చేసే ఇప్పుడు నిరసన కావచ్చు వీటి వల్ల అయితే ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ప్రజలపై సైతం ఆ ప్రభావం అయితే పడుతుంది. దీనికి సంబంధించి ఏం చెప్తారు మీరు? అయ్యా, మేము ఈ తెలంగాణ రావాలని చాలా పరిపరి విధాల మేము ఆలోచించినాం. మేము కూడా తెలంగాణ రావడానికి భాగస్వామ్యం తీసుకున్నాం. ఏ విధంగా సకల జనుల సమ్మెలో ఉన్నాం. ఈ ఆంధ్ర పాలకుల యొక్క పరిపాలన వద్దు, తెలంగాణ ఉంటే మన బతుకులు మనం బతుకుతాం, మనం ఇంత అభివృద్ధి పదంలో పోదాం అనే ఉద్దేశం కొద్దీ బయటి వాళ్ళ కాంట్రాక్ట్ల తాకిడి తట్టుకోలేక మేము ఉంటామని భావించి మేము గడిచిన తెలంగాణ అడ్మినిస్ట్రేషన్లో మేము చాలా దీన్ని ముందు పదం తీసుకెళ్ళాం. సకల జన సమ్మెలో పాల్గొన్నాం. మేము నిరహార దీక్షలు చేద్దానికి రెడీ ఉన్నాం, చేసాం. మున్సిపల్ నుంచి అన్ని విధాలుగా చేసినాం. తెలంగాణ వచ్చింది. నేను ముఖ్యంగా మిషన్ భగీరథ నుంచి చెప్తాను సార్. మేము మిషన్ భగీరథ కాంట్రాక్ట్ చేశాను. ఎప్పుడు లాస్ట్ 3-4 ఇయర్స్ కింద చేశాం. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు రెండోసారి గెలిచినాక ఆయన ఒక మీటింగ్లో ఏం చెప్పారంటే, ఇలా బికాస్ ఆఫ్ తెలంగాణ ఈ మిషన్ భగీరథ వర్క్ వల్ల నేను రెండోసారి పరిపాలన చేసిన అన్నారు. మీ అందరికీ ఐడియా ఉన్నది. కానీ మా బతుకులు మాత్రం చిన్న భిన్నం అయిపోయినాయి. మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కాంట్రాక్టులకు పేమెంట్ జరిగింది. మేము ఇక్కడ తెలంగాణ నుండి చిన్న వర్కులు చేసిన వరకు మాకు పేమెంట్ రాలేదు. ఈ మిషన్ భగీరథ నుంచి సమాజానికి ఎక్కువ తెలియదు. అందరూ ఏదో అనుకుంటారు. దీనిలో 2 వింగ్స్ ఉంటాయి సార్. ఒకటేమో గ్రిడ్, ఒకటేమో ఇంట్రా. గ్రిడ్ అనేది పెద్ద కాంట్రాక్టులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి చేస్తున్నారు సార్ అందరూ. మేము గ్రిడ్ కాంట్రాక్టులను కేవలం 11,000 కోట్లతోని మొత్తం నిర్మించినాం. మా పని ఏంటంటే ఇంటింటికి గర్కు పానీ దేని ఇంటింటికి పోయి నీళ్ళు ఇచ్చినప్పుడు ఇక్కడ మెటీరియల్ సప్లైడ్ బై డిపార్ట్మెంట్. మేము ఓన్లీ లేబర్ పోర్షన్ తీసుకున్నాం. మేము అందరం తవ్వాలి, ఇంటింటికి నల్లు ఇచ్చినాం. మ్యాక్సిమం ఇచ్చినాం. 95% కదా ఇచ్చినాం. మా ఏమైపోయిందంటే, ఇప్పుడు ఒక తాండా ఉంటుంది ఎక్కడో, ఆ తాండాలో 10 ఇండ్లు ఉన్నా కానీ ఇంటికి పోయి ఇచ్చినాం, నల్ల నీళ్ళు ఇచ్చినాం. ఇలా తాగుతున్నారు. సరే సార్, ఇప్పుడు 4 ఏళ్ళు లేదు, 3 ఏళ్ళే మెయింటెనెన్స్ లేకపోతే 1 నల్ల చెడిపోవచ్చు. నేను దానికి కాదంటలేను. అయినా రెక్టిఫై చేస్తున్నాం. మాకు ఇంతవరకు ఫైనల్ బిల్ కాలే, మాకు ఇంతవరకు వర్కింగ్ స్టే ఎస్టిమేట్ రాలే, మాకు ఇంతవరకు 30% పేమెంట్ వెళ్ళిపోయింది. ఇక్కడ జరిగిన పెద్ద మిస్టేక్ ఏంటంటే, గవర్నమెంట్లో ఆయన లోన్ తీసుకున్నప్పుడు 20% లోన్ అనేది గవర్నమెంట్ పే చేస్తా అన్నాడు. ఈ 20% చేయకుండానే 80% తీసుకొచ్చిండు, మాకు ఇచ్చిండు. మేము అప్పుడు డబ్బులు ఎత్తులను ఉత్సాహంగా చేసినాం. తీరా వచ్చేవరకు మా 20% ప్లస్ 2.5 EMD, 7.5 FSD, 30% హెల్డ్ విత్ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఆ డబ్బుల కోసం మేము పరరాని పాట తిరుగుతున్నాం. అయినా కానీ ఎవరు అతి లేదు, గతి లేదు. మేము పోతే ఏమంటుండ్రు, మొన్నటిదాకా మేము ముఖ్యంగా యాక్చువల్గా సార్ ఈ కొత్త గవర్నమెంట్ మారితే ఏమన్నా మాకు ఏమైనా మనగడ ఉంటుంది కావచ్చు, మా డబ్బులు ఏమైనా వస్తాయి కావచ్చు అనే ఉద్దేశం కొద్దీ కొత్త గవర్నమెంట్ వేసినాం. రాగానే ఏమైపోయింది, కోడ్ వచ్చింది. 180 దినాలు గడిచిపోయింది. ఇప్పటికి 6 నెలలు గడిచిపోతుంది. మరి ఎలాంటి లేదు. మరి మేమైతే చిన్న అంటే సార్, మీకు ఒక ఉదాహరణ చెప్తా. వెరీ స్మాల్ కాంట్రాక్టర్లు ఎప్పుడంతా డ్రాప్ అవుట్ అయిన వర్కులు కూడా మేము చేసి ఇంటింటికి నల్లు ఇచ్చినాం. ఒక ఇంటికి అక్కడి నుంచి మెయిన్ గ్రిడ్ అతనము ఒక ఊరు నుంచి 6 కిలోమీటర్లు వేసుకొస్తాడు. అతనికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 60 లక్షల కోట్ల రూపాయలు వేసుకుని అయితే మాకు 6,000, 10,000 ఒక్కొక్క ఇంటింటికి ఇవ్వడానికి మాకు 10 గ్రామాల తాండాలలో కూడా నీళ్ళు ఇచ్చినాం. అయినా మాకు ఇంతవరకు మా పెండింగ్ బిల్స్. ఎందుకు సార్ తప్పిదం ఎక్కడ జరిగిందని భావిస్తున్నారు? ఎందుకంటే మీరు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించారు. అంతేకాకుండా మీరైతే ఎంతో మాకైతే న్యాయం జరుగుతుందని అయితే మీరైతే భావించడం జరిగింది. కానీ అయినప్పటికీ సైతం ఇతర రాష్ట్రాలకు శాంక్షన్ అయిన బిల్లు మీకెందుకు అవ్వట్లేదు అనుకుంటున్నారు? గడిచిన ప్రభుత్వం యొక్క అవగాహన రహితం. గడిచిన ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలే, ఈ చిన్న కాంట్రాక్ట్ పట్టించుకోలే. అట్ ద సేమ్ టైం పెద్ద కాంట్రాక్టులకు రెడ్ కార్పెట్ వేసేసింది. వాళ్ళకి పేమెంట్ జరిగినాయి. ఇది ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. ఈ మిషన్ భాగీదారులో మా చిన్న కాంట్రాక్టులకు మేము అణగారిపోతున్నాం. ఇప్పటికీ ఎలాంటి ప్రగతి లేదు, గతి లేదు. ఇప్పటికీ ఫైనల్ బిల్స్ లేవు. ఇప్పటికి కూడా దాన్ని పట్టించుకోవడం నాదు లేడు. ఏమైనా డబ్బులు లేవు. బడ్జెట్ లోడ్. ఆ యొక్క 20% ఆయన రీపేమెంట్ బ్యాంకులో కడితే మాకు ఇవాళ మేము అసలు ఈ సమస్య ఉండకపోతుండే. మాకు తెలియదు. మేము వర్క్ చేసినప్పుడు 80% వస్తుంది కాబట్టి ఉత్సాహం చేసినాం. పొద్దున పెడితే తెల్లారిలో డబ్బులు వచ్చినాయి. తీరా ముందుకు వచ్చారు. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చింది. ఒక్కొక్కరికి 30% విత్ హెల్డ్ పేమెంట్ ఉన్నది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో.
ఆ పేమెంట్ కోసం మేము అల్లాడుతున్నాం, లేదు. ఈఎన్సీని కలిసినాం, బట్టి విక్రమ ఫైనాన్స్ మినిస్టర్ని కలిసినాం, వీళ్ళందరం కలుసుకుంటూ వస్తున్నాం. ఎలాంటి మాకు ముందు దారి భవిష్యత్తు దొరకలేదు. అగమ్య గోచమైంది. నాలాంటి కాంట్రాక్టర్లు ఇలా మిషన్ బాయ్ చేసిన వాళ్ళు ఎంతోమంది అల్లాడుతున్నారు సార్. నేను నాట్ ఓన్లీ మైసెల్ఫ్, చిన్న చిన్న కాంట్రాక్టులు అంటే అప్పుడే వచ్చిన వడ్డెర కాంట్రాక్ట్ మిగిలిపోయిన వర్క్లైనా వాళ్ళు చేసుకుంటా ఇలా ప్రాజెక్ట్ను పూర్తి చేస్తున్నారు. మాకున్న నామ్స్ ప్రకారంగా మాకున్న అగ్రిమెంట్ కండిషన్ ప్రకారం చేసుకున్నాం. మరి మా పరిస్థితి ఎవరికి చెప్పాలో విన్నవించుకోలేం. గౌరవ సీఎం రేవంత్ రెడ్డి గారికి మీ యొక్క మీడియా ద్వారా పోతే మా సమస్య పరిష్కారం అయిద్దని 1000 సార్లు మేము ఆ దేవుళ్ళకి మొక్కుతున్నాం. కనిపించని దేవుళ్ళని కూడా మొక్కుంటుంటున్నాం. మా పరిస్థితి అగమ్య గోచరం అయిపోయింది. మాకు బయట అప్పులు బుడతలు, మా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి అన్నీ కూడా తాకట్లో ఉన్నాయి, బంగారం అంతా. అవి తీసుకొచ్చే పరిస్థితి లేదు. పండుగలు వస్తాయి, భయం వేస్తుంది. అసలు ఏం జరుగుతుంది, ఈ పరిస్థితి ఎటు పోతుంది, ఎక్కడాకపోతుందని కళ్ళలో ఉన్నాం సార్. మీ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అక్కడ పోతే మేము చాలా సఫలీకృతమవుతాం సార్. ఇక్కడ నాలాంటి కాంట్రాక్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఉన్నారు తెలంగాణలో. వాళ్ళందరూ అల్లాడుతారు, చెప్పుకోలేని పరిస్థితి, ముందుకు లేదు. మరి ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని మీ ద్వారా మేము కోరుకుంటున్నాం. ఓకే, ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం తెలంగాణ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ ఆధ్వర్యంలో అయితే దాదాపు 100 కోట్ల మేర అయితే పాత బకాయిలు అయితే వెంటనే చెల్లించాలైతే మీరైతే తెలియజేస్తున్నారు. ఎందుకంటే చిన్న కావచ్చు, చిన్న చితక అంతేకాకుండా చాలామంది కాంట్రాక్టర్స్ అయితే మేమైతే ఇంట్లో మెడల పుస్తలమ్మి సైతం మేమైతే కాంట్రాక్ట్ పనులు అయితే చేయడం జరిగింది. మిషన్ భగీరథతో పాటు అన్ని కాంట్రాక్ట్ పనులు అయితే మేము చేసాం. దీనికి సంబంధించి అయితే మాకైతే డబ్బులు అయితే పాత బకాయిలు అయితే రాలేదు. అంతేకాకుండా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా వస్తుందని అయితే మేము భావిస్తున్నాం. అయినప్పటికైతే మాకు ఎలాంటి గతి అయితే లేదని చెప్పేసి అయితే మీరు తెలియజేస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఓవర్ టు స్టూడియో.